డీలిమిటేషన్ అంశం తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచేసింది. బీజేపీకి పట్టున్న రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెంచుకునే కుట్ర జరుగుతుందని ఆరోపించింది బీఆర్ఎస్. డీలిమిటేషన్ జరిగితే పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాలు వాయిస్ వినిపించే అవకాశం తగ్గుతుందని తెలిపింది కాంగ్రెస్. అయితే డీలిమిటేషన్ పై కేంద్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మీరు సీట్లు అనుకోకండి, ఇది డీలిమిటేషన్ అంటే మేము 10 సీట్లు ఎక్కువ కావాలని అడుగుతాం లేదు. మా స్టేట్ రాజమండ్రి నేను యూనిటీ అడుగుతున్నాను. యూనిటీ ఏంటి? ఒక రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్. మనం ఎప్పుడూ ఒక్కటి లేవు. ఈ దేశం మల్టీనేషనల్ నేషన్. కాశ్మీర్లో వేసుకునే బట్టలు మనం వేసుకోము, వాళ్ళు తినే తిండి మనం తినం, వాళ్ళు చేసే డాన్స్ మన డాన్స్ కాదు, వాళ్ళ మ్యూజిక్ మా మ్యూజిక్ డిఫరెన్స్ ఉన్నది, వాళ్ళ రీతులలో మన రీతులు. అప్పటికీ మనం ఒక దేశంగానే ఏది ఈచ్ అదర్ రెస్పెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. అది దాని గురించి కూడా ఇప్పుడు పోరాటం అవుతుంది. సమస్య వచ్చింది కాబట్టి ఇవన్నీ ఇష్యూలు వస్తున్నాయి. కాబట్టి మనము ఈ డీలిమిటేషన్లు తొందరపాటు కాకుండా ఓవరాల్గా భారతదేశంలో ఎక్కడెక్కడైతే బీజేపీకి ప్రాబల్యం లేదో, ఎక్కడెక్కడైతే బీజేపీ భవిష్యత్తులో మళ్లీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునే కోణంలో తమకు బలం ఉందో అక్కడనే సీట్లు పెంచుకునే ఒక కుట్ర చేస్తూ ఉన్నది. ఆ ప్రాసెస్లోనే మేము దాదాపుగా 8-9 నెలల నుంచే డీలిమిటేషన్ వల్ల భవిష్యత్తులో తెలంగాణకు జరగబోయే అన్యాయం, దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు జరగబోయే అన్యాయం గురించి గొంతు విప్పినాము, గొంతు ఎత్తి మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ మాకు అన్యాయం చేసే పద్ధతుల్లో పార్లమెంట్ సీట్లు తగ్గించే కుట్ర చేస్తున్నారు కేంద్రంలో. అది ఎట్టి బస్సులో జరగనివ్వము అని చెప్పి ఇవాళ దక్షిణాది రాష్ట్రాలే కాదు, ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఆ రాష్ట్రాలలో కూడా అదే అలజడి ఉంది. తప్పకుండా ఈ దేశం ఒక ఫెడరల్ దేశంగా కొనసాగాలంటే రాష్ట్రాల ఐక్యతే ముఖ్యం. రాష్ట్రాలు బలోపేతమైతేనే దేశం బలోపేతం అవుతుంది. రాష్ట్రాలని బలంగా ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. మేము దక్షిణాదికి అన్యాయం చేసి భాషల పేరు మీద మేము భారతీయ జనతా పార్టీని నడపాలనుకోవడం లేదు. దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ బలపడకూడదని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, డిఎంకే పార్టీ కానీ, లేక బీఆర్ఎస్ పార్టీ కానీ రాజకీయ కుట్ర కోణంతో ఈ యొక్క దుష్ప్రచారము, ఈ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు.